హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు వీడియోలో మన నాటుకోడి కర్రీ అన్ని పక్కా విలేజ్ స్టైల్లో చూపిస్తున్నాను. ఈ కర్రీలోకి మనం ఒక అద్భుతమైన మసాలా చూపిస్తున్నా అండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, గారెలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి ధనియాలు, ఎండుమిర్చి, గసగసాలు, చిన్న అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, చిన్న కొబ్బరి ముక్క, కొంచెం 3 జీడిపప్పు వేసి దీన్ని కొంచెం దోరగా అయ్యేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. గసగసాలు నేను లాస్ట్లో వేస్తానండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయని. దించేసుకుని ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని దీన్ని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 1 kg చికెన్ తీసుకున్నాను, నాటుకోడి చికెను. దాన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. తర్వాత కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా చాప్ చేసి వేసాను నేను. దానిలోనే ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. దానిలోనే కొంచెం ఈ ఉల్లిపాయలు అనేవి నీరు అనేది లాగేసి కొంచెం మగ్గడానికి ఉప్పు పసుపు కొంచెం కొంచెం వేసుకున్నా నేను. వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు దంచి వేసానండి. ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాటుకోడి కర్రీలోకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టమాటా చిన్న చిన్నగా చాప్ చేసి వేసాను. ఇది కూడా ముక్కలు బాగా స్మాష్ అయ్యేంత వరకు ఇలా అయిన తర్వాత దీనిలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకొని టోటల్గా ఒకసారి కలిపి పెట్టుకొని విజిల్ తీసేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క బాగా మెత్తపడి లోపల వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత దానిలో మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం మనం ఇందాక నూరి పెట్టుకున్న మసాలా మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసి మొత్తం కలిపేస్తున్నా అండి, ముక్కలకి బాగా పట్టేలాగా. మీరు ఉప్పు కారం చూసుకొని చాలకపోతే ఏమన్నా చూసి వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నేను కొంచెం ఉప్పు ముక్కల్లో వేసాను, తర్వాత కొంచెం ఆనియన్స్లో వేసాను, మళ్ళీ దీనిలో వేసాను. టోటల్గా అయితే ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 3-4 స్పూన్లు కారం వేసుకోండి. నాటుకోడికి ఎప్పుడు కూడా కారం ఎక్కువగా స్పైస్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి, కాసేపు మగ్గిన తర్వాత ఇలా అయింది. తర్వాత నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మీ గ్రేవీకి తగ్గట్టుగా చూసి పోసుకోవచ్చు. నాకైతే 2 స్పూన్స్ ఒక 2 గ్లాసులు సరిపోయినాయి. తర్వాత మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానిచ్చాను. చూడండి, తీసి చూడండి 6 విజిల్స్ తర్వాత కర్రీ ఎలా రెడీ అయిందో. ముక్క మీరు ఇలా పట్టుకొని చూడండి, కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకో 2 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ గరం మసాలా జస్ట్ వేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతే అండి, సింపుల్గా నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. మా పాప అయితే నాటుకోడి తినేది కాదండి చిన్నప్పుడు. తర్వాత నేను ఈ స్టైల్లో చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు చేసినా కానీ అడిగి మరీ వేపించుకుని తింటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.